ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. See, I have refined you, though not as silver, I have tested you in the furnace of application. ఐజయా చాప్టర్ 48 వర్స్ 10. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని పుటం వేసి పరీక్షిస్తాడు. తద్వారా మనకు అభివృద్ధిని ఘనతను ఆయన ఇస్తాడు. దేవుని ద్వారా పరీక్షింపబడుతున్నప్పుడు మనం వ్యసనపడొద్దు, మనము తృణీకరింపవద్దు. ఎందుకంటే ఈ పరీక్ష మనల్ని మంచి వైపుకే నడుపుతుంది, కానీ చెడు వైపు కాదు. చేతిలో రూపాయి లేనప్పుడు, ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, శోధనలు మనకు ఎదురైనప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అసలు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. మనుషులు వారి యొక్క స్వభావాలు మనకు తెలుస్తాయి. మనమేంటో, మన పరిస్థితి ఏంటో మనం గ్రహించగలుగుతాం. దేవుడు లేఖనముల ద్వారా చెబుతున్నాడు, ఆయన వేసే పుటము ఏదో వెండిని కొలిమిలో వేసినట్లు ఉండదు. ఒక వ్యక్తి వెండిని పరిశుద్ధపరచాలి అంటే ఆ వెండిని కొలిమిలో వేసి కాలుస్తాడు. దీని వలన ఆ వెండి పుటము వేయబడుతుంది. కానీ మనము పుటము వేయబడాలి అంటే, మనము నీతి గల యథార్థము గల మనుషులముగా మారాలి అంటే, మన దేవుడు తీసుకొని వెళ్ళి అగ్నిలో వేసి చావండి, మీ అంతట మీరు బయటికి రండి, కాలిపోండి అనడు. ఆయన పుటము ఇబ్బందులు అనే కొలిమి ద్వారా నడిపించడమే. చాలా మంది చెప్తారు, మేము ప్రభువును ఆశ్రయించాక, నా నిజమైన మార్గములో ప్రవేశించాక చాలా లేమిని చూశాం, అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాం, అవమానాలు పడ్డాం, నిందింపబడ్డాము, ద్వేషింపబడ్డాము అని చెబుతారు. అయితే నీవు కూడా ఈ రోజున ఇలాంటి వేదనలు గుండా వెళ్తున్నావా? ఏదో అనారోగ్యం వచ్చిందని, ఆర్థికంగా కష్టాలు పడుతున్నావని, కుటుంబాల్లో ప్రతికూలతలు నీవు చూస్తున్నావని, వీటిని నేను తట్టుకోలేకపోతున్నాను అని, నా వలన కాదు అని అనుకుంటున్నావా? భయపడకు. ఈ సమస్యలు దేవుని ద్వారా వచ్చినటువంటి శోధనలు నిన్ను నశింపజేయవు, నిన్ను అభివృద్ధి పరుస్తాయి. చాలా మంది సాక్ష్యం చెప్తారు, ఈ సమస్యలు నన్ను ఈ రోజున ఈ స్థానంలో నిలవబెట్టాయి అని. అసలు దేవుడు ఎందుకని పరీక్షించాలి అంటే, దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మనలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకోవడానికి. రెండవది, మనకి ఆయన ఇవ్వబోతున్న గొప్ప స్థితిలో మనం నమ్మకంగా ఉండడానికి. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అనేకమైన ప్రశ్నలు, రకరకాలుగా మనల్ని పరీక్షిస్తారు. అంత ఈజీగా జాబ్ ఇవ్వరు. ఫిట్ అవుతారు అంటేనే జాబ్లో పెట్టుకుంటారు. జాబ్ అనేది ప్రమోషన్ లేదా అభివృద్ధే కదా. ఆ అభివృద్ధే నీ జీవితంలో జరుగుతుంది, జరగబోతుంది. అబ్రహామును దేవుడు ఇంకా ఆశీర్వదింపబోయే ముందు గట్టి పరీక్ష పెట్టాడు. తను ఎంతగానో ప్రేమిస్తున్న తన యొక్క కుమారుణ్ణి బలిగా ఇవ్వమన్నాడు. దానికి అబ్రహాము తృణీకరింపలేదు, నా వలన కాదు అనలేదు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని అబ్రహాము ఎదుర్కొన్నాడు. దేవుడు పెట్టినటువంటి పరీక్షలో నెగ్గాడు. ఈ రోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఇబ్బందికరమైన కొలిమిలో పరీక్షింపబడుతున్నావేమో. నీ కుటుంబంలో ఇబ్బంది, నీ ఉద్యోగంలో ఇబ్బంది, నీ వ్యాపారంలో ఇబ్బంది, నీ శరీరంలో ఇబ్బంది. ఎలా వీటిని జయించగలను, వీటి నుండి నేను బయట పడతానా లేదా అనే సందేహంలో ఉండకు. అన్ని ఇబ్బందులు వచ్చినా అవి నిన్ను పరీక్షించేవే కానీ నిన్ను నశింపజేయడానికి కాదు. అవి ఒక సాక్ష్యముగా నీ జీవితంలో ఉండబోతున్నాయి. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. నిన్ను ఆయన గమనిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు అని అర్థం. నీ జీవితంలో ఈరోజు వస్తున్న ఈ ఇబ్బందులు దేవుడు లేకపోవడం వలన వచ్చేవి కావు. దేవుడు ఉన్నాడు గనుకనే ఆయన నిన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడు గనుకనే వస్తున్నాయి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, శ్రమల గుండా మీరు వెళ్తున్నప్పుడు వాటిని మహానందమని ఎంచుకొనుడి అని. ఈ యొక్క ఇబ్బందులు మీలో సహనాన్ని, అనుభవాన్ని, జీవితం పైన ఆశను కలగజేస్తాయి. కాబట్టి మీకొచ్చిన ఇబ్బందులను బట్టి దేవునికి దూరం కాక, ఆశీర్వాదం కోల్పోక, దేవునికి ఇంకా దగ్గరై
దీవెనలను పొందండి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనములయ్యా. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని పుటము వేసి పరీక్షించే దేవుడవని, తద్వారా మాకు అభివృద్ధిని ఘనతను ఇస్తానని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. మాకు వస్తున్న శ్రమలు, మాకు వస్తున్న శోధనలు అవేవి కూడా ప్రభువా మమ్మల్ని నశింప చేయవని, వాటి ద్వారా తండ్రి మీరు మమ్మల్ని అభివృద్ధి పరుస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి అయా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో, ఎటువంటి శోధనల గుండా ప్రయాణిస్తున్నారో, ఆ శోధనలు ఆ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేసి అయా శోధనలో తప్పించే మార్గమును మీరు వారికి చూపించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అనారోగ్య సమస్యతో బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయా. వారిని మీరు తాకండి ప్రభా. వారికున్న వ్యాధి, వారికున్న బలహీనత, వారికున్న శారీరక రుగ్మతలు అన్నిటి నుండి కూడా విడుదలను దయచేసి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుండి కూడా విడుదలను దయచేయండి. నీవు తలగా ఉంటావు గాని ఒకగా ఉండవు అన్న వాగ్దానము వారి జీవితంలో మీరు తండ్రి స్థిరపరచండి తండ్రి. అదే విధంగా కుటుంబములో అయా కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, అయా అత్తకోడల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేసి సమాధానముతో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము ప్రభా. అద్భుతమైన కార్యము మీ బిడ్డల పట్ల జరిగించమని వేడుకుంటున్నాము. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయము చేయండి ప్రభా. బిడ్డల మరి వివాహాల విషయంలో ఎందరైతే తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయా ఆ యొక్క వివాహము తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా జరిగించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అయా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా అయా వారిని తండ్రి రాకపోకల్లో మీరే అయా మీ యొక్క సహాయం ద్వారా కాచి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా దీవించండి. యవన వయస్సులో మీ యొక్క బలమైన కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. ఆ త్రాగుడు వ్యసనాల నుండి అయా మరి గేమ్స్ ఎడిక్షన్ నుంచి కూడా తండ్రి మీరే వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నారో, వారి పక్షముగా న్యాయము జరగక కుమిలిపోతున్నారో, వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా ఉండే దేవుడవు, విధవరాళ్ళ పక్షముగా పోరాడే దేవుడవు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అయా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా గృహమును నిర్మించుకుంటున్నారో, గృహము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభా ఆర్థిక సమస్యను కొట్టివేసి ఆ గృహము త్వరగా పూర్తవడానికి సహాయం చేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మా భారతదేశమును సమాధాన దేశముగా నింపండి. ప్రేమ కలిగిన దేశముగా ఆశీర్వదించండి నా ప్రభా. అధికారులందరికీ తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించి ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. అయా సంఘములో క్షేమాన్ని దయచేయండి. వారికి ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని
పొందుకొని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.